నిజంగా నేను ఎన్నో ఫ్యాన్ మేడ్ థియరీలు విన్నాను. ఫ్యాన్ మేడ్ స్టోరీలయితే చదివాను. ఈ రకమైన స్టోరీనైతే ఇప్పటివరకైతే నేనైతే వినలేదు. నిజంగా మామూలు క్రాస్ ఓవర్ కాదనమాట. అసల అంటే సినిమాని ఆరాధించే ఎవరికీ కూడా ఈ క్రాస్ ఓవర్ అనేది ఒక పీడకలలాగైతే ఉంటది. ఆ రేంజ్ క్రాస్ ఓవర్ ఇది. అదేంటంటే ఈరోజు మార్నింగ్ 'ఏఏ22' సినిమా ఫస్ట్ లుక్ అయితే వచ్చింది గదా! ఆ ఫస్ట్ లుక్ అంటే ఆ సినిమా టైటిల్ పేరేంటి? 'రాక'. ఇదే 'రాక' పేరుతో మన టాలీవుడ్‌లో ఒక ఫేమస్ సినిమా అయితే ఉంటది. ఆ ఫేమస్ సినిమాలో ఒక ఫేమస్ విలన్ అయితే ఉంటాడు. ఆ విలన్ పేరు 'రాక'. ఆ సినిమాలో ఉన్న 'రాకా'కి, మార్నింగ్ వచ్చిన 'రాకా'కి ఈ 2 క్యారెక్టర్స్‌కి క్రాస్ ఓవర్ అయితే పెట్టి ఆన్‌లైన్‌లో ఒక స్టోరీ అయితే వదిలారు. నిజంగా పిచ్చ కామెడీ స్టోరీ అది. ఆ స్టోరీ ఏంటో మనమైతే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇంతగా ఫేమస్ తెలుగు సినిమా ఏంటంటే మన 'మెహర్ రమేష్' గారి 'శక్తి'. ఆ 'శక్తి' సినిమా గనక మీరు గమనిస్తే దాంట్లో విలన్ పేరు 'రాక'. అంటే సోనూ సూద్ గారు చనిపోతారు. ఆయనకి ఇద్దరు పిల్లలైతే ఉంటారు. ఆ పెద్దోడికి చిన్నప్పుడు సోనూ సూద్ గారి తలకాయలో నుంచి కళ్ళు అయితే పీకి, ఒక బుడ్డోడికి కళ్ళు అయితే పెట్టి ఆడినొక రాక్షసుడిలాగైతే వాళ్ళ అమ్మ అయితే తయారు చేస్తది గదా! అంటే పాములతో కరిపిచ్చి, నిప్పుల్లో ముంచి, లేపి ఈ రకంగా ఆడినొక మానవ బాంబులాగా అయితే తయారు చేసిద్ది. ఆడి పేరు 'రాక'. ఆ బండోడి పేరు 'రాక' అనమాట. నిజంగా ఆ 'రాకా'కి పొద్దునొచ్చిన 'రాకా'కి ఒక క్రాస్ ఓవర్ అయితే ఉంది. ఒక కనెక్షన్ అయితే ఉంది. అదేంటంటే ఈజిప్ట్‌లో మన 'రాక' అయితే ట్రైనింగ్ అయితే పొందుతాడు. ఆ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు కొంతమంది సైంటిస్టులయితే అతన్ని బలాన్ని చూడడానికైతే వస్తారు. అందులో ఒక ఇండియన్ సైంటిస్ట్ అయితే ఉంటాడు. ఆ ఇండియన్ సైంటిస్ట్ ఏం చేస్తాడంటే 'రాక' యొక్క డీఎన్ఏని ఆ బ్లడ్‌నయితే అతనికి తెలియకుండా అతను నిద్రపోయినప్పుడైతే దొంగలిచ్చి ల్యాబ్‌లోకైతే తీసుకెళ్తాడు. ల్యాబ్‌లోకైతే తీసుకెళ్ళి అక్కడ ఒక నమ్మకంగా అంటే ఆ సైంటిస్ట్‌కి నమ్మకంగా ఉన్న సైంటిస్ట్ ఇంకోడైతే ఉంటాడు. ఆ సైంటిస్ట్‌కి దీని గురించయితే చెప్తాడు. దీన్ని వాడి మనం ఇంకా స్ట్రాంగ్ మనుషులనైతే మనం తయారు చేయొచ్చు. మన దేశంలో స సైనికులుంటారు గదా! ఆ సైనికులకి గనక ఇది అందిస్తే వాళ్ళింకా బలంగా అయితే మారిపోతారు. మన దేశాన్ని ఎవరు టచ్ చేయలేరు. కాబట్టి ఈ డీఎన్ఏ లాంటి దాన్ని ఇంకా మనం తయారు చేద్దామని వేరొక సైంటిస్ట్‌కైతే ఈ సైంటిస్ట్ అయితే చెప్తాడు. ఆ వేరొక సైంటిస్ట్ ఎవరంటే మనం పొద్దున చూసాం కదా 'రాక'. ఆ 'రాక' వాళ్ళ నాన్ననమాట. ఆ 'రాక' వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఆ సైంటిస్ట్‌నయితే మోసం చేసి ఆ డీఎన్ఏనయితే దొంగిలిచ్చి మన ఇండియా అయితే వచ్చేస్తాడు. ఇండియా వచ్చేసి ఏం చేస్తాడంటే ఇక్కడ ఈ సైంటిస్ట్‌కి ఆల్రెడీ ఇద్దరు పిల్లలైతే పుడతారు. పెద్దవాడు ఒకడు, చిన్నవాడు ఒకడు. ఆ పెద్దవాడికి ఈ డీఎన్ఏ ప్లస్ ఒక యానిమల్ అంటే స్ట్రాంగ్ యానిమల్స్ యొక్క డీఎన్ఏని కలిపి ఒక స్ట్రాంగ్ సొల్యూషన్ అయితే తయారు చేస్తాడు. ఆ రెండిటిని కలిపి పెద్ద కొడుక్కయితే ఇస్తాడనమాట. ఆ పెద్ద కొడుక్కి ఇవ్వంగానే కొన్ని రోజులకి చాలా బలంగా అయితే మారిపోతాడు. కానీ ఇంకొన్ని రోజులు అయిన తర్వాత యానిమల్ డీఎన్ఏ కూడా కలపటం వల్ల ఒక విచిత్రమైన జంతువులాగా కూడా మారిపోతాడు. అంటే సగం మనిషి, సగం జంతువులాగా అయితే మారిపోతాడు. ఇంకా ఎక్స్‌పెరిమెంట్ విఫలం అవ్వటం వల్ల అంటే అతను అనుకున్న విధంగా రాకపోవటం వల్ల ఆ పెద్ద కొడుకు పేరు కూడా 'రాక' అని అయితే పెడతాడు. ఎందుకంటే 'రాక' డీఎన్ఏని ఎక్కిస్తాడు కాబట్టి అతనికి మొత్తుమందైతే ఇచ్చేసి, గొలుసులతో అయితే కట్టేసి, ఒక స్పేస్ షిప్ అయితే ఎక్కిచ్చేసి వేరే యూనివర్స్‌లోకైతే పంపేస్తాడనమాట. ఇంకా ఆ స్పేస్ షిప్ ఎక్కడ ఆగితే ఆ యూనివర్స్‌లోకెళ్ళిపోతాడు మన 'రాక'. నిజంగా చాలా బాధగా అయితే ఉంది గదా! ఇంక అప్పటినుంచి ఈ సైంటిస్టు తన చిన్న కొడుకు ఆళ్ళలా పెరుగుతా ఉంటారు. అక్కడెక్కడో యూనివర్స్‌లో ఈ 'రాక' అయితే పెరుగుతా ఉంటాడు. ఆ యూనివర్స్‌లో ఏం జేయాలో తెలీదు. ఎలా పెరగాలో తెలీదు. ఇంక చివరాఖరికి అక్కడ ఆ యూనివర్స్‌లో ఎలాగో మనోడు బలవంతుడు. అతన్ని అంతం జేసే ఆయుధమే లేదు. కాబట్టి అక్కడ ఆ యూనివర్స్‌లో కూడా ఒక సైన్యాన్నయితే ఏర్పరుచుకొని, తన తండ్రి మీద పగతో, తన తమ్ముడి మీద పగనైతే పెంచుకొని, ఈ భూమి మీద ఉన్న మనుషుల పైన పగ అయితే పెంచుకొని, తన యూనివర్స్‌లో ఉన్న వాళ్ళందరినీ కూడగట్టుకొని భూమి మీదకి యుద్ధంగా అయితే వస్తాడు. ఆ స్పేస్ షిప్పుల మీద. అంటే వేరే యూనివర్స్ నుంచి మన యూనివర్స్‌కైతే వచ్చి మన భూమి మీద అయితే దాడి చేస్తాడు 'రాక'. ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు. దాని తర్వాత ఈ సైంటిస్ట్‌కి రెండో కొడుకుంటాడు గదా! ఆ రెండో కొడుకు ఒక పోలీస్ అనమాట. ఇక్కడ ఈ రెండో కొడుకు కూడా అల్లు అర్జునే. మన సైంటిస్ట్ కూడా అల్లు అర్జున్ గారే. ట్రిపుల్ క్యారెక్టర్ అంట. ఈ రకంగా పెద్ద కొడుక్కి, చిన్న కొడుక్కి మధ్యలో ఉన్న తండ్రికి జరిగే యుద్ధమే ఈ 'రాక' సినిమా స్టోరీ. దీనన్నిటికి ప్రధాన కారణం ఎవరంటే 'శక్తి' సినిమాలో ఉన్న 'రాక' అంట. ఈ రకమైన స్టోరీ ఏదైతే ఉందో ఆన్‌లైన్‌లో తెగ ప్రచారం అయితే అవుతుంది.
కానీ దీంట్లో ఎటువంటి నిజం అయితే లేదు. ఇది జస్ట్ ఒక ఫ్యాన్ మేడ్ థియరీ అనమాట. కానీ స్టోరీ అయితే అసలు ఎలా అయితే ఉండదో, మనం అనుకున్న విధంగా అస్సలుండదు. అట్లీ గారు 18 సంవత్సరాలుగా ఈ స్టోరీనైతే రాసుకుంటున్నారంట. కాబట్టి ఇలాంటి వల్ఫా స్టోరీలనైతే ఆయనైతే తీయడు. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కూడా కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు. ఇందాకే ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ గూడా వీళ్ళైతే వదిలారు కదా! థీమ్ మ్యూజిక్. 'ద వే ఆఫ్ కింగో' ఏదో ఉంది దాని పేరు. అది యాక్చువల్‌గా గ్లిమ్స్ మ్యూజిక్ అది. అంటే గ్లిమ్స్‌ను ఫస్ట్ అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్‌లో గ్లిమ్స్ అయితే డ్రాప్ అయ్యి ఫస్ట్ లుక్‌నైతే వదిలారు. ఆ గ్లిమ్స్‌కి కొట్టిన మ్యూజిక్ అది. సాయి అభయంకర్ అయితే ఇరక్కొట్టేసాడు. ఒకసారైతే వినండి. ఈ రకమైన స్టోరీలు అంటే ఇక్కడ ఈ సినిమాకి అనుకోకుండా, తెలియకుండానే విపరీతమైన పబ్లిసిటీ అయితే ఆల్రెడీ వచ్చేస్తుంది. 'పుష్ప 1' ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన రోజు కూడా విపరీతంగా ట్రోల్స్ అయితే వచ్చినాయి. కట్ చేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అల్లు అర్జున్ గారి కెరియర్ మారిపోయింది. ఈ రోజున 'రాకా' సినిమా ఫస్ట్ లుక్ పైన కూడా విపరీతమైన ట్రోల్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న లాంటి స్టోరీలు కూడా వస్తున్నాయి. ఇది కూడా 'పుష్ప' లాగానే పెద్ద హిట్ అయిద్దని ఎక్కడో కొడుతుంది. కానీ 'పుష్ప' అనేది ఒక కమర్షియల్ సినిమా. ఈ 'రాకా' అనేది పక్కా ఎక్స్‌పెరిమెంట్ అనమాట. వీఎఫ్ఎక్స్ తేడా కొట్టినా, స్క్రీన్ ప్లే తేడా కొట్టినా మన జనాలకైతే అర్థం కాలేదని ఒక మాటతో అయితే తీసేస్తారు. కాబట్టి అట్లీ గారు చాలా బాగా అర్థమయ్యేలాగా తీయాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. ఈ స్టోరీపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.